అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి మొన్నైతే నేను ఒక పక్షిని అయితే కనిపెట్టాను అనమాట. చూడండి, ఇది అనమాట పక్షి గుడ్డది. అప్పుడైతే ఇక్కడ వరకు ఉండేది గాయ్స్. ఆ పక్షి అయితే మాకు మొన్న కనపడింది. అప్పుడు చాలా చిన్నగా ఉండేది. తర్వాత 3 రోజులు కనపడలేదు. ఇవాళ పొద్దున మేము బయటికి వెళ్తుంటే చూసాము. ఈ మా ఫస్ట్ రూమ్ పక్కన లాస్ట్ గోడకి పైకి ఎక్కి నిల్చొని ఉంది. అయితే దానికి బాగా చల్లేస్తుందని చెప్పి ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఒక గిఫ్ట్ బాక్స్లో అయితే పెట్టానమాట. ఆ తర్వాత ఇప్పుడు మా మమ్మీ వచ్చింది. సో దాంతో అయితే ఆడుకుంటున్నాను మా తమ్ముడు. సో ఇదైతే చాలా సైలెంట్గా ఉంది, కానీ మంచిగా మేము ఫుడ్ వాటర్ ఇస్తే మంచిగా తింటుంది గైస్. అండ్ కాసేపు పడుకొని రెస్ట్ కూడా తీసుకుంటుంది. అంతేకాదు మా తమ్ముడు దాని మీద కూర్చోబెట్టించుకొని గడుపుతుంటే బాగా చేస్తుంది. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. దీని పేరెంట్స్ అయితే ఉండేవాళ్ళు, కానీ మళ్ళీ దీని దగ్గరికి అయితే రావట్లేదు. అప్పుడప్పుడు కొన్ని రోజులు అయితే వస్తున్నారు పేరెంట్స్. అప్పుడు ఏం చేస్తుంది, ఎలా ఉన్నది తింటుంది అని చూస్తున్నారు. అప్పుడప్పుడు మేమైతే పేరెంట్స్ వచ్చినప్పుడు బయట అయితే వెళ్తున్నాము కాసేపు. ఇక వాళ్ళతో తిరుగుద్ది. దానితో మేము దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టేస్తాము. ఎందుకంటే ఇప్పుడు అది బ్లాక్, ఇదంతా బ్లాక్ కదా బిచ్చ, ఎవరికైనా తెలియకుండా దొరికేస్తాం, మళ్ళీ చనిపోతుంది అని చెప్పేసి మేమైతే జాగ్రత్తగా ఒక బాక్స్లో అయితే పెట్టి చూసుకుంటాం అనమాట. మమ్మీకి కూడా చాలా నచ్చిందని చెప్పింది. సో దీని అందుకని మేము పెట్లా చేసుకున్నాము. ఇది అయితే మొన్న అయితే అక్కడ పైప్ మీద గూడు ఉండేది. గూడు నుంచి కింద పడ్డది గైస్. అది కింద పడడం వల్ల లెగ్ అయితే ఫ్రాక్చర్ అయింది గైస్. అది నాకు కొంచెం ఎగరలేకపోతుంది. ఇక్కడైతే దెబ్బ తగిలింది. అప్పుడు ఇంత ఉండేది గైస్. అప్పుడు ఎగరేది కాదు, ఇప్పుడు కొద్దిగా ఎగరటం నేర్చుకుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రాక్చర్ అయిన కాలు బాగుంది. సో నడుస్తుంది లైట్గా. కానీ అప్పుడైతే నేనైతే ఎత్తుకున్నాను. బట్ మేము చూసినప్పుడైతే కొంచెం చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. అప్పుడే పుట్టిన బేబీలా ఉంది కదా. అప్పుడు వీడియోస్ తీసాను. అది నాకైతే ఇంకో పక్షి కూడా ఉంది. సో ఇదే గైస్, మీ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. కామెంట్లో మీకు నచ్చితే ఈ బర్డ్ చాలా బాగుందని చెప్పండి. బాయ్.